స్వామి రామ చెప్పే ఉపన్యాసానికి ఇంకా అరగంట సమయం ఉన్నది. నేను ఫారంను నింపడం మొదలు పెడుతూ పళ్ళు కొరుక్కున్నాను. రిజిస్ట్రేషన్కు ఇంకొక $50 ఎక్కువ ఖర్చు పెట్టాలి. అసలే అప్పులో మునిగి ఉన్నాను. ఇంకో దారి లేక ఆ సొమ్ము ఇవ్వడానికి నా క్రెడిట్ కార్డును నా పరుసు నుండి పైకి తీసి టేబుల్ వద్దకు వెళ్ళాను. ఓరకంటితో నాకేమి అగుపడ్డదంటే, స్వామిగారు అతిథులతో మాట్లాడడం ఒక్కసారిగా ఆపి గదిలో అడ్డంగా పెద్ద అడుగులతో నా ముందుకు నడిచి వచ్చి రిజిస్ట్రేషను చేస్తున్న ఆవిడతో ఈయన వద్ద సొమ్ము తీసుకోకు అని ఆజ్ఞాపించారు. నా వంక చూడకుండా వెనుదిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నాకున్న ఆర్థిక సమస్యలు ఆయనకు తెలుసునా అని ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను స్వామీజీ ప్రసంగాన్ని శ్రద్ధతో వినడం మొదలుపెట్టాక నాలో ఉన్న కలవరం మటుమాయమైపోయింది. జీవనోపాధి గురించి నా తుచ్చమైన చింతలిక ముఖ్యమనిపించలేదు. ఆయన వాక్కులు నాలో ఎంత తేజస్సుతో ప్రతిధ్వనించాయి అంటే, ఆయన నా ఒక్కడితోనే సంభాషిస్తున్నట్టు నాకు తోచింది. జస్టిన్ ఓ బ్రైన్, విను. శాస్త్రాలు మనకు ఉపశమనం కలిగించవచ్చు, కానీ అవి మనకు జ్ఞానోదయం కలిగించలేవు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అని స్వామివారు నాతో అనేవారు. మనస్సును నిలుపుటకు నీకు ఒక కేంద్రం లేదు. నీకు అది నేనిస్తాను. మరలా రా. ఈసారి వచ్చినప్పుడు నేను నీకు ధ్యాన పద్ధతి నేర్పిస్తాను. మళ్ళీ రావడానికి కింద హాలులో సమయం తీసుకో. మొట్టమొదటగా నీకు మంత్రం కావాలి అని ఆయన చెప్పడం కొనసాగించారు. మంత్రమంటే ఏమిటి అని నేను భ్రుకుటి ముడిచాను. జవాబు ఏమీ చెప్పకుండా ఆయన నా వద్దకు నడిచి వచ్చి నా కుడి చెవిని తన అరచేతితో మూసి కొన్ని సంస్కృత అక్షరాలు వల్లించారు. ఇదంతా ఏమిటి అని నేను అనుకున్నాను. నాకు అది అర్థవంతంగా అనిపించలేదు. అయినా నేను ఆ శబ్దాలను పదే పదే ఉచ్చరించడం మొదలుపెట్టాను. నువ్వు మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తున్నావు అని ఆయన ఆనందించారు. ఒక కాగితంపై నాలో కాలక్రమేణా ఏర్పడే మంత్ర అక్షరాల ప్రత్యేక గుణాలను ఆయన వేగంగా రాశారు. కాగితం చదువుతూ ఉంటే సంభవ సాధ్యమైన విషయాలతో తలమునకలయ్యాను. మంత్రం యొక్క కంపనాలతో నీలో ఈ గుణాలు వెల్లడి అవుతాయి. ఇక నీవు ఎదగాలి అని స్వామివారు నొక్కి చెప్పారు. ధ్యాన భంగిమను వెన్నుముక కీలక పాత్ర పోషిస్తుంది. దానిని నిటారుగా ఉంచాలి. నీ ధ్యానంలో నీ కృషి 45% ఉంటే నేను 55% పూర్తి చేస్తాను. ఇప్పుడు నీకు మంత్రం ఉంది కాబట్టి, దానిని ఉపయోగించే విధానం తెలుసుకున్నావు కాబట్టి, ధ్యానం రోజుకు 2 సార్లు చేయు. ఏ సమయంలో సాధన చేద్దామనుకుంటున్నావో నిశ్చయించుకున్నాక నాకు తెలియజేయు. నేను ఆ సమయంలో నీకు మార్గదర్శకత్వం వహిస్తాను. నేను ఎంతసేపు ధ్యానం చెయ్యాలి గురుదేవా అని అడిగితే ఆయన 10 నిమిషాలు చాలు. మనస్సును బలవంతం చేయకు, ఎందుకంటే దానిపై ఒత్తిడి చేయలేం. జస్టిన్, నీకు చైతన్యంపై కుతూహలం ఉంది కదా, నువ్వు ఒక యోగి ఆత్మకథ చదవాలి అని ఆయన పట్టుబట్టారు. 1920 సంవత్సరములో పశ్చిమ దేశాలకు వచ్చిన హిందూ సన్యాసి స్వామి పరమహంస యోగానంద గారి కథ గురించా మీరు చెబుతున్నది అని నేను ఆశ్చర్యపోయాను. అవును, అది చదువు. దానిలో నీ క్రైస్తవ విద్య సంస్కారానికి ఆశ్చర్యం గొలిపే అనుబంధం కూర్చే భాగాలు ఉన్నాయి అని అన్నారు. చాలామంది క్రైస్తవులు వారి ధర్మ గ్రంథాలలో గురు శిష్య సాంప్రదాయం ముఖ్యమైనదని మరిచిపోయారు. జస్టిన్, ఒక పురాతన సాంప్రదాయంలో దీక్ష పొందడం, ఆధ్యాత్మిక పరంపరలో భాగస్వాములవ్వడం అంటే వారి పూర్వకాలంలో ఇటువంటి పథంలో నడిచిన గురుదేవులతో సంబంధం పెట్టుకోవడమే అన్నమాట అని గుర్తుపెట్టుకో. ఒకసారి స్వామీజీ వారు ఇలా అన్నారు. నా చిన్నతనంలో నేను చాలామంది విద్యార్థులకు ఉపనిషత్తులను బోధించేవాడిని. ఆ గ్రంథాల గురించి నాకు ప్రత్యక్ష అనుభవం లేదు. అసలు నాకు ఇది ఎంతో ఇబ్బంది పెట్టేది. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి
మరలా పర్వతాలలోకి వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవాలనుకునేవాణ్ణి. కానీ ఇది ఆపివేయడానికి నా అతిశయం అడ్డు వచ్చేది అని తన చిన్ననాటి విషయాలు చెప్పారు. మీ విద్యుక్త ధర్మాలను ముఖ్యమైనవిగా భావించండి, కానీ జీవితాన్ని తేలికగా తలచండి. జస్టిన్, నేనొక కొంటెవాడిని. నా పట్ల అందరూ శ్రద్ధ వహించాలని నేను కోరుకునేవాడిని. ధ్యానంలో ఉన్న సన్యాసులను నాతో ఆడుకోమని నేను వేధిస్తూ ఉండేవాడిని. గుహ మఠాలలో పిల్లలు ఆడుకోవడానికి అనువైన ప్రదేశాలు కావు. నేను అందరి ఓపికను నిజంగా పరీక్షించేవాడిని. ఒకసారి వారి మంచినీటి పాత్రలో మూత్ర విసర్జన చేశాను. మా గురువుగారు నా కర్మ అంటూ 2 కణతలను 2 పిడికళ్లతో కొట్టుకోవడం జరిగేది. ఒక చేతితో నన్ను, ఇంకొక చేతిలో ఆ పాత్ర పట్టుకొని 2 మైళ్ళు మంచినీటి కోసం నదీ తీరానికి నడుస్తూ వెళ్ళడం నేనెప్పుడూ మర్చిపోలేను. జస్టిన్, నా గురువు గురించి అడిగావు కదా, విను. బెంగాలీ బాబా నా గురుదేవులు. నాకు తల్లి తండ్రి కూడా ఆయనే. అప్పుడప్పుడు నేను రాత్రిపూట లేచి ఏడుస్తే ఆయన గాజులు వేసుకొని తను మా అమ్మ అనే భావన కలుగజేస్తూ పక్కన పడుకునేవారు. చాలాసార్లు జోలపాట పాడుతూ నన్ను నిద్రపుచ్చేవారు. నేను కొంచెం ఎదిగాక శ్రీ స్వామి శివానంద సరస్వతి అన్న చిరుతప్రాయంలోని సన్యాసికి నన్ను అప్పజెప్పి నాకు మఠం జీవన విధానంలో శిక్షణ ఇవ్వమని ఆదేశించారు. నా కుర్రపు చేష్టలను భరించే సహనం ఆయనకు సామాన్యంగా ఉండేది. అందరికీ నాపై శ్రద్ధ ఉండాలని నేను కోరుకున్నా మెల్లగా నేను సన్యాసుల మధ్య జీవితానికి అలవాటు పడ్డాను. వాళ్ళంతా నన్ను భోలే బాబా అని ముద్దుగా పిలిచేవారు. జస్టిన్, ఇప్పుడు సాంకేతికంగా మనం చెయ్యగలుగుతున్నదల్లా మొదటిసారి సంభవించడం లేదు. ఇప్పుడు ఇంజనీర్లు ఏమి ఉత్పాదన చెయ్యగలుగుతున్నారో మనస్సుకు స్థూల ద్రవ్యాల సహాయం లేకుండానే అలా చెయ్యగల సామర్థ్యం ఉంది అని స్వామీజీ వారు బోధించారు. ఉపవాసం చేయకుండా 3-4 నిమిషాలు నా హృదయం నుండి రక్త ప్రసరణ ఆపుతాను. అదే సమయంలో సంభాషించడం కూడా చేసి చూపిస్తాను అని పట్టుబట్టారు. నా మరణానికి మేనేంజర్ ఫౌండేషన్కి ఎట్టి బాధ్యత లేదు అని నేను కాగితంపై సంతకం కూడా పెట్టి ఇస్తాను అని ఆ ప్రయోగం చేసి చూపించారు గురుదేవులు. అందరూ ఆశ్చర్యపోయారు. తమ యోగశక్తితో స్వామి రామావారు తమ హృదయం నుండి రక్త ప్రసరణను ఆపడం జరిగింది. ఈ ప్రయోగాన్ని ప్రస్తుతం జీవించి ఉన్న ఇస్కాన్ టెంపుల్ సన్యాసి రాధానాథ్ స్వామివారు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వీరు తన యొక్క ఆత్మకథను అమ్మ ఒడిలోకి ప్రయాణం అనే పేరుతో రాయడం జరిగింది. ఈ సన్యాసి పేరు రాధానాథ్ స్వామి ప్రభుపాదుల వద్ద శక్తిపాతం పొందడం జరిగింది.